అందరికీ శుభ సాయంత్రం. 2023 మే నెల 27వ తేదీ, సరియు తేదీ 27. మరి ఈరోజు శనివారం మేమందరం కలిసి అనగా నేను ఏ శ్రీశైలం మరియు నా ప్రియమైన మనమరాళ్ళందరూ కూడా ఎవరు శివాని ఎవరు తర్వాత శ్రీనిధి, తర్వాత దీపిక, వీళ్ళు ముగ్గురు కూడా హాయిగా అద్భుతమైన స్విమ్మింగ్ పూల్, మా ధన్వాడలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లోకి అందరం కూడా వచ్చేసినాము. ఇప్పుడు మరి ఈత గురించి ఎంత చెప్పినా తక్కువే. అటు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక పటుత్వం మరియు మంచి ఆరోగ్యం కలిగి, ముఖ్యంగా పిల్లలకు మంచి అన్ని శరీరంలోని అన్ని భాగాలకు వ్యాయామం దొరికి చక్కనైనటువంటి ఆరోగ్యంతో పాటు మంచి ఆకలి కలిగి, అదే కాకుండా మంచి నిద్ర, ఆకలి ఇవి సమృద్ధిగా ఉండడం వల్ల పిల్లలు అన్ని విధాల ఆరోగ్యంగా ఉంటారు. మరి మానసికంగా శారీరకంగా చురుకుగా ఉండి అన్ని రంగాల్లో వాళ్ళు ఎంతో ఉన్నత స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. కావున ఇప్పుడు ఈతలో వాళ్ళకు ఇంకా శ్రద్ధ కలిగించడానికి నేనేం చేస్తున్నా తెలుసా? నేను అంటే ఏ శ్రీశైలం, ఒకసారి నన్ను మీరు చూడాలనుకుంటున్నారు. ఇదిగో నేను ఏ శ్రీశైలం అంటే నేను కూడా స్విమ్మింగ్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు వాళ్ళ వీడియో తీయడానికి నేను మీ ముందుకు వచ్చేసినాను. ఇప్పుడు వాళ్ళకు ఈతలో శ్రద్ధ కలిగించడానికి, ఇంట్రెస్ట్ కలగడానికి నేనేం చేస్తానంటే పోటీ పెట్టేస్తున్నాను. రెడీ? స్విమ్మింగ్ రేస్ స్టార్ట్. పొజిషన్ 1 2 3. ఇప్పుడు ముగ్గురు కూడా ఒకేసారి దూకేసినారు. మరి ఎవరు మరి ముందుగా ఫస్ట్ వస్తారో చూద్దామను. రండి 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 రండి. ఫస్ట్ దీపిక, సెకండ్ మరి థర్డ్ స్థానంలో ఇద్దరు కూడా ఒకే స్థానంలో గెలుపొందినారు. వాళ్ళు ఎవరంటే శివాని అండ్ శ్రీనిధి. పేర్లు అన్నప్పుడు మీరు ఇలా ఎవరు శివ ఒక్కొక్క పేరు చెప్తా. శివాని, శ్రీనిధి అంటే వీళ్ళిద్దరు ద్వితీయ స్థానంలో వచ్చినారు. మొదటి స్థానంలో వచ్చినటువంటి దీపిక. గ్రేట్. నీకు నువ్వు అనుకుంటే సరిపోదు, మరి మేమందరం అనాలి. ఓకే, ఇప్పుడు మరొక స్విమ్మింగ్ రేస్లో మనం అందరం కలుసుకోబోతున్నాం. అంతవరకు మళ్ళీ గిట్ల పోయి గట్ల వస్తా, సరేనా? ఓకే.